చిన్న వాళ్ళకి ఆశ ఉంటుంది, స్వార్థం ఉండదు. కానీ ఎలాంటి స్వార్థం లేకుండా కొంచెం కూడా నిస్వార్థంగా పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండాలని ప్రతిరోజు స్కూల్కి వచ్చే ముందు వచ్చిన తర్వాత వారికి చెప్పే పాఠాలు సక్రమంగా అర్థం కావాలని దాని గురించి ప్రిపేర్ అవుతూ కొన్ని సందర్భాల్లో అనుకుంటాం. అంటే నేను 10th చదువుతున్నప్పుడు లక్ష్మీనారాయణ సార్ అని సార్ ఉన్నాయి, మ్యాథ్స్ సార్. ఆ సార్ రేపు పొద్దున క్లాస్లో ఒక పాఠం చెప్పాలని వచ్చినప్పుడు దానికంటే ముందే ఈవినింగ్ చెప్తుండే, అరే మేము రేపు పొద్దున మీకు చెప్పాలి, మీకు అది చెప్పాలంటే మీ ఈరోజు బాగా ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అయ్యి మీకు ఎవరికి అంటే ఒక స్కూల్లో అందరికీ ఒకేసారి చెప్తే అర్థం కాదు, అందరూ ఒకే రకంగా ఉన్నారు. గ్రాస్పింగ్ పవర్ అనేది స్టూడెంట్ బై స్టూడెంట్ మారుతూ ఉంటుంది. అందరికీ అర్థమయ్యే విధంగా, అందరూ ఈజీగా అర్థం చేసుకునే విధంగా చెప్పాలంటే టీచర్లు చాలా కష్టపడతారు వాస్తవానికి. ఇప్పుడు ఇక్కడ చూస్తామంటే నాకు అర్థమైందంటే ఒక విద్యార్థికి, ఒక స్టూడెంట్కి ఏదో ఒక టాపిక్ని ఎన్ని రకాలుగా ఎంత ఈజీగా వానికి కొన్ని సందర్భంలో అనిపిస్తాయి. అంటే విన్నవాటి కంటే చూసిన తర్వాత మనం చూడడం ద్వారా చాలా తొందరగా అది అర్థం చేసుకున్నామని చెప్తారు. అలాంటి ఒక విషయం టీఎల్ఎం ప్రోగ్రాం ద్వారా టీచర్స్ మధ్య టీచర్స్కి కాంపిటీషన్ పెట్టి ద బెస్ట్ అవుట్పుట్ బయట తీసుకొచ్చి ఆ అవుట్పుట్ని చిల్డ్రన్స్కి, విద్యార్థులకి చెప్పాలని ఒక మంచి సంకల్పంతో గవర్నమెంట్ టీఎల్ఎం ప్రోగ్రామ్స్ చాలా సంతోషం. అలాంటి ప్రోగ్రాంలో నాకు పార్టిసిపేట్ చేయడానికి ఎంఈఓ గారు కానీ మరి సార్ నాకు చాలా సంతోషం అనిపిస్తుంది వాస్తవానికి. ఇది ఫస్ట్ టైం నేను ఆల్మోస్ట్ 10 years సర్వీస్లోకి వచ్చి, కానీ ఇలాంటి ఒక ప్రోగ్రామ్ కట్టడం, ఇలాంటి ప్రోగ్రామ్ చూసి నాకు కూడా అనిపిస్తానంటే మన పిల్లలు చెప్తాను వాస్తవానికి. ఏమైనా ఇంటికాడ మా మిస్సెస్ కూడా మా బాబు వచ్చిన తర్వాత స్కూల్లో ఈ కాంపిటీషన్స్ ఉంటాయి కదా, డ్రెస్సింగ్ కాంపిటీషన్ అని చెప్పి ఒక టాపిక్ ఇచ్చే టాపిక్ మాట్లాడని చెప్తారు. మా మిస్సెస్ ఇంటికి వచ్చిన తర్వాత ఒక 1 week ప్రోగ్రామ్ అంటే దానికి ఆమె ఫస్ట్ ఈ రోజు నుంచే వాడు ఎట్లా చదవాలి, ఎట్లా చెప్పాలి, వాటికి అనేది ఏ రకంగా స్పీచ్ అవ్వడం ప్రతి స్టెప్ బై స్టెప్ ఎంత కష్టపడుతుందో మిమ్మల్ని చూస్తే నాకు అర్థమవుతుంది. ఇక్కడ వచ్చిన తర్వాత మా మిస్సెస్ అది ఎంత కష్టం, దానికి 100 రెట్లు పిల్లల్ని సొంత పిల్లలకి భావించి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఈ రకంగా మీరు ప్రిపరేషన్ వచ్చి చెప్పడం చాలా సంతోషం. ఇలాంటి ప్రోగ్రామ్ నిర్వహించేందుకు మీ గారికి, మా సార్ అందరికీ థ్యాంక్ యూ, నమస్కారం.